హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక నాగరికుడిగా మారే క్రమంలో మనిషి ఎన్నో వస్తువులను కనుగొన్నాడు, మరెన్నో పద్ధతులు అవలంబించాడు. వాటిలో కొన్ని చూడటానికి చండాలంగా, వినడానికి భయం కొలిపే విధంగా ఉంటాయి. నేడు ఇంత వింత విషయాలు ఆ కాలంలో మాత్రం సాధారణ విషయాలుగా పరిగణించబడి ఎంతోమంది ఆ పద్ధతులను ఆచరించారు, ఆ వస్తువులను వాడారు. కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన ఆ 10 విషయాలు, వస్తువులు ఏమిటో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించే యానిమేటెడ్ రైమ్స్ కొరకు మా చుచూ సూపర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 10, కొకెయిన్ ట్రీట్మెంట్. మీరు విన్నది నిజమే. ఓ 100 సంవత్సరాల క్రితం కొకెయిన్ని ఒక ఔషధంగా వాడేవారు. అప్పట్లో యూరోపియన్ దేశాలు, అమెరికా, మెక్సికో వంటి అనేక దేశాలలో కొకెయిన్ అనేక జబ్బులకు మందుగా అన్ని ఔషధ విక్రయాల దుకాణాలలో విరివిగా దొరికేది. ఘోరమైన విషయం ఏమిటంటే కొకెయిన్తో తయారు చేసిన మందులను చిన్నపిల్లలకు ఎక్కువగా వాడేవారట. అప్పట్లో అమెరికాకు చెందిన ప్రఖ్యాత సర్జన్ విలియం స్టివార్ట్ హాల్స్టెడ్ తన పేషెంట్స్కి కొకెయిన్ని మత్తుమందుగా వాడి వారికి ఆపరేషన్స్ చేసేవాడట. నంబర్ 9, సెండింగ్ కిడ్స్ త్రూ మెయిల్. ఇది వినడానికి హాస్యాస్పదంగా అనిపించిన 20వ శతాబ్దం మొదట్లో అమెరికాలోని ప్రజలు వివిధ కారణాల రీత్యా తమ పిల్లలను మెయిల్ ద్వారా వేరే ప్రదేశాలలో ఉండే వారి బంధువుల ఇంటికి పంపేవారట. అప్పట్లో అమెరికా ప్రజలు డబ్బులను ఆదా చేసుకోవడానికి ఈ విధంగా చేసేవారట. అప్పట్లో పిల్లలను ఇలా మెయిల్ ద్వారా పంపడానికి అయ్యే ఖర్చు కేవలం 53 సెంట్లు మాత్రమేనట. ఇందుకోసం అక్కడి మెయిల్ సంస్థలు ఒక ప్రత్యేకమైన స్టాంప్ని కూడా తయారు చేసి ఆ స్టాంప్ని పిల్లల దుస్తులకు కుట్టి వారిని రైలు ద్వారా తీసుకువెళ్ళేవారట. నంబర్ 8, అవుట్డోర్ బేబీ కేజెస్. ఈ విషయం చాలా వింతగా మరియు భయం కొలిపే విధంగా ఉంటుంది. 1930లలో బ్రిటిష్ వారు తమ పిల్లల్ని ఇనుప బోన్లలో పెట్టి వాటిని కిటికీల బయట తగిలించేవారు. ఇంత వింతైన ప్రమాదకరమైన పని చేయడానికి వారు ఒక కారణం కూడా చెప్పేవారట. డాక్టర్ లూథర్ ఎమెట్ హాల్ట్ అనే వ్యక్తి ది కేర్ అండ్ ఫీడింగ్ ఆఫ్ చిల్డ్రన్ అనే పుస్తకం ఒకటి రాశాడు. అందులో పిల్లలకి స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు, వారిని ఎక్కువగా ఇళ్లలోనే ఉంచకూడదు, బయట గాలిలో ఉంచితే వారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందని రాశాడు. దాని ఆధారంగా నిత్య జీవితంలో పిల్లల తల్లిదండ్రులు బిజీగా ఉండటం వల్ల పిల్లలని బయటికి తీసుకువెళ్ళడం చాలా కష్టంగా ఉందని, అందువల్ల ఈ విండో లేదా అవుట్డోర్ కేజెస్లో పిల్లలను పెట్టి తమ పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చని చెప్పేవారట. నంబర్ 7, గార్డెన్ హెర్మిట్. సన్యాసుల గురించి మనలో అందరికీ తెలిసిందే. వారు అడవులలో, రోడ్ల మీద ఇలా వారికి నచ్చిన ప్రదేశాలలో కుటుంబాన్ని వదిలేసి ఒంటరిగా జీవిస్తారు. అయితే 18వ శతాబ్దంలో బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలలోని ధనవంతులు తమ గొప్పని ప్రదర్శించడానికి ఒక అమానవీయ చర్యకు పాల్పడేవారట. వారు సన్యాసులను తీసుకువచ్చి తమ బంగ్లాల వద్ద ఉండే పెద్ద పెద్ద గార్డెన్స్లో పెట్టేవారట. ఆ సన్యాసులు గార్డెన్లో తమకంటూ చిన్న నివాసాన్ని ఏర్పరచుకుని ఉండాలి. అంతేకాకుండా వారిపై అనేక ఆంక్షలు కూడా విధించేవారట. వారిని ఆ ధనవంతులు తమ స్నేహితులకు, బంధువులకు చూపించి తమ గొప్పతనాన్ని చాటుకునేవారట. నంబర్ 6, డౌట్ఫుల్ ట్రీట్మెంట్ మెథడ్స్. కొన్ని శతాబ్దాల క్రితం అప్పటి పాశ్చాత్య వైద్యులకు చాలా రోగాలకు సరైన చికిత్స తెలిసేది కాదు. అందువల్ల రోగుల రోగాన్ని తగ్గించడానికి ఒక భయంకరమైన పద్ధతి పాటించేవారు. అదేమిటంటే వారి వద్దకు వచ్చే రోగుల శరీరంపై ఎక్కడో ఒక చోట గాయం చేసి వారి ఒంట్లోని రక్తాన్ని చాలా వరకు బయటకు తీసేవారట. అంతేకాకుండా ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేవారట. అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన ఆర్థోపెడిక్ సర్జన్ లివిస్ సైరే కూడా ఇదే పద్ధతి పాటించేవాడట. 19వ శతాబ్దం తొలినాళ్లలో మరో పద్ధతి కూడా అవలంబించేవారు. అదేమిటంటే నీటి మడుగుల్లో, జలపాతాల వద్ద, కాలువల్లో ఎక్కువగా ఉండే జలగల గురించి మనందరికీ తెలుసు. అవి ఎటువంటి జీవి రక్తాన్నైనా పీల్చేస్తాయి. ఈ జలగలను అప్పట్లో రోగి శరీరంపై వదిలి సుమారు గంట సేపు ఉంచేవారట.
ఈ పద్ధతి మన దేశంలో కూడా అవలంబించేవారు. నంబర్ 5, రేడియో యాక్టివ్ టాయ్స్ అండ్ ఐటమ్స్. 19వ శతాబ్దపు ఆఖరి నుంచి 20వ శతాబ్దపు తొలినాళ్లలో రేడియేషన్ని సేఫ్గా భావించేవారు. అప్పట్లో పిల్లలకి అటామిక్ టాయ్స్ అనే చిన్న సైజ్ ల్యాబ్ కిట్లు అమ్మేవారు. అందులో ల్యాబ్స్లో ఉపయోగించే వస్తువులతో పాటు అతి తక్కువ క్వాంటిటీలో పొలోనియం, యురేనియం అనే 2 రసాయనాలను కూడా ఇచ్చేవారట. దీనివల్ల ఎంతోమంది పిల్లలు మృత్యువాత పడ్డారట. అంతేకాకుండా అప్పట్లో రెస్ట్ వాచ్లలో చీకట్లో టైం కనపడడానికి రేడియం పెయింట్ని అమ్మాయిలచే చేతితో వేయించేవారట. అయితే అలా వేసే క్రమంలో ఆ అమ్మాయిలు వారి బ్రష్ని షార్ప్ చేసుకోవడానికి నోట్లో పెట్టుకునేవారు. దానివల్ల ఆ రేడియం వారి కడుపులోకి వెళ్ళి అనేక రకాలైన క్యాన్సర్స్తో చనిపోయేవారు. ఇంకా ఆ కాలంలో రేడియం వాటర్, రేడియో యాక్టివ్ టూత్పేస్ట్లు, వివిధ కాస్మెటిక్స్లో కూడా రేడియేషన్ కలిగించే కెమికల్స్ని వాడేవారు. నంబర్ 4, హ్యూమన్ జూస్. పూర్వం ప్యారిస్, లండన్, బెర్లిన్ వంటి నగరాలలో తెల్లవారు తమ అహంకారాన్ని, తామే మానవులలో ఉత్తములని నిరూపించుకోవడానికి చేసిన అతి హీనమైన చర్యే ఈ హ్యూమన్ జూలు. ఆ నగరాలలో ఆఫ్రికా, ఆసియా వంటి దేశాల నుంచి అటవిక తెగలకు చెందిన వారిని తీసుకువచ్చి ఒక జూలో పెట్టేవారు. ఈ జూలలో మనుషులను చూడటానికి వేల మంది తెల్లవారు వచ్చేవారట. నంబర్ 3, మెంటల్ హాస్పిటల్స్. పూర్వం మెంటల్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యే మానసిక రోగులను చాలా దారుణంగా చూసేవారు. వారి పిచ్చి తగ్గడానికి నానా రకాలుగా హింసలకు గురి చేసేవారు. అంతటితో ఆగకుండా ఆ హాస్పిటల్ యాజమాన్యం వారు డబ్బుల కక్కుర్తితో మానసిక రోగులను చూడటానికి వచ్చే సాధారణ జనం వద్ద డబ్బు తీసుకుని హాస్పిటల్లోకి పంపేవారట. అంతేకాదు, అలా వచ్చేవారికి సూది మొనగల కర్రను ఒకటి చేతికిచ్చేవారట. అలా వచ్చిన వారు ఆ కర్రతో అక్కడ రోగులను పొడిచి మానసిక ఆనందాన్ని పొందేవారట. నంబర్ 2, బాడీ పార్ట్స్ కలెక్షన్. పూర్వం రాజులు అడవులలో వేటాడిన మృగాల చర్మాన్ని, వాటి తలలని ఎలాగైతే వారి భవంతులలో పెట్టుకునేవారో అదేవిధంగా కొంతమంది మనుషుల పుర్రెలను, మిగిలిన అవయవాలను తెచ్చుకుని వారి ఇళ్లలో అలంకరణగా పెట్టుకునేవారట. అంతేకాకుండా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు వారు చంపిన శత్రువుల పుర్రెలను తీసుకువచ్చి వారి ఇళ్లలో పెట్టుకునేవారట. నంబర్ 1, స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసిందే. అయితే పాశ్చాత్య దేశాలలో పూర్వం గర్భిణీ స్త్రీలను పొగ త్రాగమని స్వయంగా డాక్టర్లే ప్రోత్సహించేవారట. అమెరికాలో ఉండే డాక్టర్ల వద్దకు ఎవరైనా గర్భిణీ స్త్రీ వెళితే వారికి మందులు రాసిచ్చే కాగితంలో సిగరెట్స్ని కూడా రాసేవారట. ఆ సిగరెట్స్ని స్త్రీలు రోజుకి 5 సార్లు త్రాగాలని చెప్పేవారట. ఎందుకంటే పొగ త్రాగటం వల్ల నరాలలో రక్త ప్రసరణ ఎక్కువ అవ్వకుండా ఉంటుందని, వారి గుండెల్లో ఉండే కఫం ఉమ్మి ద్వారా బయటకు వచ్చేస్తుందనే కారణాలతో అమెరికా డాక్టర్లు సిగరెట్స్ కాల్చమని గర్భిణీ స్త్రీలకు చెప్పేవారట. సో ఇవి ఫ్రెండ్స్, కొన్నేళ్ల క్రితం అప్పటివారు అవలంబించిన వింత పద్ధతులు, వాడిన భయంకర వస్తువులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Base head.